కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి సార్. అక్కడ ఈడీ వర్సెస్ దీదీ అన్నట్లుగా రాజకీయం జరుగుతోంది. కోల్కతాలో ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు జరిపింది. సో ఐటీ విభాగాధిపతి, తృణమూల్ కాంగ్రెస్కి చెందిన ఐటీ విభాగాధిపతి జైన్ నివాసానికి ఈడీ చేరుకుని అక్కడ సోదాలు చేయడంతో అక్కడికి మమతా బెనర్జీ వెళ్ళి ఈ చర్యను తీవ్రంగా ఖండించారు సార్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పార్టీ నిరసనలు తెలుపబోతోంది ఈడీ చర్యల మీద. సో అంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం కదా సార్, ఎక్కడైతే రాజకీయ ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళ మీద సిబిఐ, ఈడీ, ఐటీలను భారతీయ జనతా పార్టీ ప్రయోగించిన ఉదాహరణలు ఎన్నో గతంలో మీరు చెప్పారు. సో తాజాగా జరిగిన ఈ ఘటన మీద మీ కామెంట్. అంటే ఐటీ విభాగాధిపతి కాదు మీరు, అది ప్రతీక్ జైన్ అని ఐపాక్ ఇన్ఛార్జ్. అంటే తృణమూల్ పార్టీ ఐటీ విభాగాధిపతి అని కూడా ఉంది. అంటే ఆ ఐపాక్ ఆఫీస్ పై కూడా అటాక్ చేశారు. ఐపాక్ మీకు ఈ పొలిటికల్ కన్సల్ట్ ఐపాక్ ఆఫీస్ పైన అటాక్ చేశారు, దాన్ని వాళ్ళ రెసిడెన్సెస్ మీద అటాక్ చేశారు. సో ఇట్ ఈస్ ఐపాక్ ఆఫీస్ కూడా మమతా బెనర్జీ వెళ్ళారు. సో ఇది డిఫరెంట్ లెవెల్స్లో ఈ కాన్ఫ్లిక్ట్ ప్లే అవుతుంది. ఒకటేమో మీకు సెంటర్ వర్సెస్ స్టేట్, అంటే ఇప్పుడు ఈడీ వర్సెస్ బెంగాల్ పోలీస్. ఈడీ ఏమో మమతా బెనర్జీ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి కీలకమైన డాక్యుమెంట్లను తీసుకెళ్ళింది. పోయేటప్పుడు ఆ చేతిలో ఏమీ లేదు, వచ్చేటప్పుడు ఆ చేతిలో ఫైల్ ఉంది. కీలకమైన ఎవిడెన్స్ను చీఫ్ మినిస్టర్ తీసుకెళ్లారన్నది ఐపాక్ ఆరోపణ. నిజంగానే ఒక ఈడీ రైడ్ చేసినటువంటి ఆఫీస్ నుంచి కీలకమైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్ళటానికి చీఫ్ మినిస్టర్ వస్తారా అండి? సో పోలీసుల పంపైనా ఎత్తుకురావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల బట్టైనా తీసుకురావచ్చు. ఈడీ ఆరోపణ చాలా విచిత్రంగా ఉంది. మమతా బెనర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఈడీ ఐపాక్ ఆఫీస్కి వచ్చి కొన్ని కీలకమైన ఎవిడెన్స్ పట్టుకొని వెళ్ళిపోయిందని. సో అది నమ్మడానికి కూడా విచిత్రంగానే ఉంది కొంత. తర్వాత బెంగాల్ పోలీస్ ఏమి కేసు పెట్టారు, మమతా బెనర్జీ ఆరోపణ ఏంటంటే ఐపాక్ ఇది పొలిటికల్ కన్సల్టెన్సీ ఫర్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. సో ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన ఐపాక్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు, అది వేరే ఇష్యూ. సో ఐపాక్ ఇది 2021లో కూడా తృణమూల్ కాంగ్రెస్ విజయానికి పనిచేసింది. సో ఈ ఐపాక్ కార్యాలయం పైన ఈడీ రైడ్ చేసి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన స్ట్రాటజీ, క్యాండిడేట్స్ లిస్టు, మాకు సంబంధించిన ఎలక్షన్ స్ట్రాటజీకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పట్టుకెళ్ళింది అని, తీసుకెళ్ళి బీజేపీకి ఇస్తుంది అనేది తృణమూల్ ఆరోపణ. సో ఇది అంటే ఒకటేమో సిబిఐ ఈడీ వర్సెస్ పోలీస్, రెండోమో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఆఖరికి రాజకీయ పార్టీలే కాదు, ఆ రాజకీయ పార్టీలకు సహకరిస్తున్న ఏజెన్సీలను కూడా భయపెట్టేటువంటి కార్యక్రమం. మీకు గుర్తుండే ఉంటుంది 2019లో 19 ఎలక్షన్స్కి ముందు టీడీపీ బీజేపీతో తెగతింపులు చేసుకుని నరేంద్ర మోడీపై ధర్మ పోరాటాలు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాక తెలుగుదేశం అనుకూల పారిశ్రామిక సంస్థల పైన ఐటీ రైడ్లు జరిగాయి. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. 2019 ఎలక్షన్స్కి ముందు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద ఏ ఐటీ రైడ్లు ఉండవు అనుకోండి, అదే వేరే విషయం. సో అందువల్ల ఇది అంటే రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటికే ఈడీ పెట్టిన పొలిటికల్ కేసెస్లో 95% అపోజిషన్ పైన, 95% ఇది మన కళ్ళ ముందు కనబడుతున్నది. అంటే ఈడీ పెడుతున్న పొలిటీషియన్ల పైన పెట్టిన కేసుల్లో 95% అపోజిషన్ పైన. ఇక రెండవది అపోజిషన్గా ఉన్నప్పుడు కేసు పెడితే అది బీజేపీలో చేరిన, బీజేపీతో మిత్రపక్షమైన ఆ కేసులు ఆగిపోతాయి, నడవోయిగా. దానికి ఉదాహరణ జగన్ పైన పెట్టిన ఈడీ కేసులు, మోడీ పెట్టింది కాదు, అంతకుముందు ఉన్న కేసులు. సో చంద్రబాబు నాయుడు పైన టీడీపీ వాళ్ళ పైన పెట్టిన కేసులు, సువేందు అధికారి పైన పెట్టిన కేసులు, హేమంత్ బిశ్వా శర్మ పైన పెట్టిన కేసులు, మీకు అశోక్ చౌహాన్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో పెట్టిన కేసులు, ఇలా ఒక్కటి కాదు బీజేపీ వాళ్ళే ఆరోపించిన కేసులు కూడా ఆగిపోయాయి. బీజేపీ వేరేటోళ్ళు కూడా కాదు, బీజేపీ వాళ్ళు ఆరోపించిన కేసులే మళ్ళీ అవి.
ఈ బీజేపీ వాళ్ళు ఆరోపించిన కేసులు కూడా ఒక్కసారి వాళ్ళు బీజేపీలో చేరినా బీజేపీ మిత్రపక్షమైన ఆగిపోతున్నాయి. అందుకే బీజేపీ వాషింగ్ పౌడర్ వాషింగ్ మిషన్ అని బీజేపీ పైన పేరు రావడానికి కారణం ఇది. రెండవది. మూడవది ఏంటంటే అపోజిషన్కు ఎవరు కూడా డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్త పడడం. ఎలక్టోరల్ బాండ్స్లో అత్యధికంగా బీజేపీకే వెళ్ళడం, అది ఆ ప్రతిపక్ష పార్టీలకు విరాళాలు ఇచ్చే పారిశ్రామికవేత్తల్ని బెదిరించడం, వ్యాపారాన్ని బెదిరించడం, టైటన్ చేయడం. నాలుగవది, ఇప్పుడు ఆఖరికి ప్రతిపక్ష పార్టీలకు ఎలక్టోరల్ అడ్వైజ్ స్ట్రాటజీగా పనిచేసినా కూడా వాళ్ళపైన మేము అటాక్ చేస్తాం. అంటే ఇలా ఐపాక్ అయింది, రేపు ఎప్పుడో సునీల్ కనుగోలుపై కూడా అవుతుంది. అంటే తమకు పనిచేసి ఇదే ఐపాక్ మోడీకి పనిచేసింది 2014లో. ఇదే ఐపాక్ మోడీకి పనిచేసినప్పుడు అభ్యంతరం లేదు, ఇప్పుడు మాత్రం మనీ లాండరింగ్, ప్రివెన్షన్ మనీ లాండరింగ్ వచ్చేస్తుంది. సో అందువల్ల ఇప్పుడు ఐదవది, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే మీడియా పైన, జర్నలిస్టుల పైన కేసులు, లేదా ప్రతిపక్ష పార్టీల సొంత మీడియా పైన కేసులు. నేషనల్ హెరాల్డ్ కేసు ఒక ఉదాహరణ, రాజ్దీప్ సందేశా లాంటి వాళ్ళపైన, వినోద్ దువా లాంటి వాళ్ళపైన సెడిషన్ కేసులు ఇందుకు ఉదాహరణ. ప్రవీణ్ పుల్కాయస్థాను అరెస్ట్ చేయడం ఒక ఉదాహరణ. సో సిద్దిక్ అప్పన్ అత్రాస్ ఘటన పైన రిపోర్ట్ చేస్తానని అరెస్ట్ చేయడం ఒక ఉదాహరణ. సో అందువల్ల ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండేటువంటి మీడియా సంస్థల పైన, జర్నలిస్టుల పైన కూడా అటాక్. ఇది ఐదవది. ఇక ఆరవది, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి మీకు వారి పార్టీలను కూడా అవసరం వస్తే చీల్చడం. మీకు అది మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్సిపి, ఏక్నాథ్ షిందే పార్టీ, ఇది ఆరవది. అంటే మీకు అవసరం వస్తే ప్రతిపక్ష పార్టీలను నిట్ట నిలువున చీల్చైనా మేము అధికారులకు ఉంటాం. ఏడవది, ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న ఓట్ చోరీ. ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఓటు వేసేవారు అనుకుంటే వాళ్ళను ఓటర్ల జాబితాలకు వెళ్ళి కూడా తీసేయడం. సో ఎన్ని రకాలుగా నిర్వీర్యం చేస్తాము. ఎనిమిదవది, ప్రతిపక్షాలను దేశద్రోహులుగా చిత్రీకరించడం, హిందూ ద్రోహులుగా, దేశద్రోహులుగా. అంటే అపోజిషన్ డిజామ్ చేయడానికి ఎన్ని రకాల ఎత్తుగడలు వేయాలో అన్ని రకాల ఎత్తుగడలు వేస్తున్నారు. సో ఇప్పుడు నిజంగానే ఐపాక్ మనీ లాండరింగ్ పాల్పడిందో లేదో నాకు తెలియదు, కానీ ఈడీకి అయితే క్రెడిబిలిటీ లేదు, సిబిఐకి అయితే ఈ క్రెడిబిలిటీ. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి ప్రభుత్వంలో కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సిబిఐని పంజరంలో చిలుక, కేజ్డ్ ప్యారెట్ అని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. సో అందువల్ల డెమోక్రసీలో ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో భాగం. సో ఇక్కడ ఫెయిర్ గేమ్ ఎక్కడుంది, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎక్కడుంది? మీకు 8 రకాలుగా అపోజిషన్ను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ అధికార పార్టీ వ్యూహాలు చూస్తున్నాం కదా.